ఇక్కడ వచ్చినటువంటి సుమారు ఇంకా ఎదురు కూడా అందరు ఉన్నారు. వీరందరూ కూడా పల్లెకి మోసిన బోయలు కాబట్టి, తాజ్మహల్ కట్టినటువంటి కార్మికులు కాబట్టి ఎవరికి కూడా అందరూ రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయిన వ్యక్తులు కాదు. పార్టీలు కానీ నిర్మాణంలో ప్రధాన పాత్రధారులు, ఆ డివిజన్లో ప్రధాన పాత్రధారులు. మీ అందరికీ నేను కోరేది ఏంటంటే పల్లెకి మోసిన బోయలను కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది సమాజం. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే వీళ్ళందరూ నాయకత్వ స్థాయిలో ప్రతి డివిజన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా పనిచేసి అనేక సంవత్సరాలు కష్ట నష్టాలు వచ్చి పనిచేసినటువంటి ఈ పెద్దలందరి యొక్క పేర్లని ఇప్పుడు నేను జిరాక్స్ తీపిస్తున్నాను. వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా జిరాక్స్ తీస్తున్నాను. 10-15 నిమిషాల్లో మనకు వస్తుంది. మీ అందరికి అందజేయడం జరుగుతుంది, మ్యాటర్ను జిరాక్స్ కూడా. కాబట్టి ఎందుకంటే ఆ పేర్లు మిస్ అయినాయి అనే ఫీలింగ్ లేకుండా పెద్దలందరికీ ఈ మనవి చేస్తున్నాను. అన్న, మీ అందరికీ తెలుసు ఈరోజు మేము ఇక్కడ కూర్చోవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే మీకు తెలియజేసే ఉన్నాం ఆల్రెడీ. మేము బీఆర్ఎస్ పార్టీ, ఒకప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, మేము ఇప్పుడు దాకా ఆ పనిచేసే అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామ క్రమాలని మేము బేరే చేసుకుని ఇక బీఆర్ఎస్లో కొనసాగలేమనే అభిప్రాయానికి వచ్చి మేమందరం కూడా సమిష్టిగా మేము ప్రోగ్రెసివ్ భద్రగారు రాణిపై ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని ఒక సోషల్ వేదికని, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని ఒక కామన్ వేదికను ఏర్పాటు చేసుకుని రేపు భవిష్యత్ కార్యక్రమాలు, పేదోళ్ళ ఏరియాలో కావాల్సినటువంటి అభివృద్ధి మరియు ఎంపీ ఎమ్మెల్యే రేపు ఎలక్షన్స్లో మా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ అన్ని వర్గాల యొక్క సహాయ సహకారంతో 60 డివిజన్లు, ఖమ్మం కాన్స్టిట్యున్సీ, జిల్లాలోని కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి మా యొక్క సోదరులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనిలో మేము ఒక 20 రోజులు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈరోజు ముఖ్యులు, ఆ యొక్క డివిజన్లో ముఖ్యుల వరకు రాజీనామా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరినీ పిలిస్తే 1000 మంది అవుతున్నారు. కాబట్టి మనం ఒక 100 మందిని, 125 మందిని పిలిచాము. వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల యొక్కతో లిస్టు ఇస్తాం మేము, మీకు సంతకాలు పెట్టినాయి, దాన్ని మీకు అందజేస్తాం. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మీకు వివరించాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏంటంటే మేము రాజీనామా చేయగానే ఏదో ఒక పార్టీలో పోతున్నారనే ఒక భ్రమ, ఒక వదంతి ఉంది. కానీ మేము ఎవరం కూడా అధికార పార్టీల కోసమో ఇంకో దానికోసమో రాజకీయాల్లో రాజీనామా చేయట్లా. మేమందరం కూడా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని మేము అంతకుమునుపు కూడా ఖమ్మం పౌర సమితి పేరు మీద కొన్ని వందల కార్యక్రమాలు చేశాం, తమకు తెలుసు. ఇప్పుడు కూడా ఏంటంటే స్థానిక ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వేతర రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టి తీసుకుపోవటం, అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయటం. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం కూర్చుని మా అభిప్రాయాన్ని, అందరి అభిప్రాయం మేరకు ఆ నిర్ణయం చేస్తాం. ఎవరికి సపోర్ట్ చేస్తామో మేము ఏదైతే పార్టీలు జాగ్రత్తలుసుకోవాలా. మేము ఇక దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని వర్గాలకు చెందినవారు. మీరందరూ గమనించాలి, మీకు ఇచ్చిన కాగితం ఇచ్చిందో తెలుస్తుంది. దీనిలో రెడ్డిసు, కమ్మాసు, వైశ్యాసు, ఎలమాసు, అదేవిధంగా కాపులు, అదేవిధంగా ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, ముఖ్యంగా ఎస్సీ మాదిగా ఎస్సీ మాలలో ఉన్నటువంటి ఎంతోమంది వర్గాలు అందరినీ ఒక్కొక్కరిని పిలిచాం, నాయకత్వ స్టేజ్లో ఉన్న వాళ్ళని. తమరు గమనించాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఉన్నా కూడా అన్ని వర్గాలను కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో కూడా మేము ప్రజా సంక్షేమం కోసం, ఖమ్మం అభివృద్ధి కోసం తప్ప అధికారంలో ఉన్న పక్షం కోసమో ఇంకోళ్ళ పక్షం కోసం కొమ్ముగాయటం కోసం లేము. మేమందరం ఆ రోజు రేపొద్దున ఒకవేళ భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు వస్తే మా అందరిని కూర్చుని అందరి అభిప్రాయం తీసుకుని 1000 మంది దాకా రిజైన్ చేయాలని ఖమ్మం కాన్స్టిట్యున్సీలో అనుకుంటున్నాం. సుమారు 170 మంది, 180 మంది నాయకత్వం ఇప్పుడు వచ్చింది. సుమారు 1000 మంది నాయకులు డివిజన్ వైజ్గా కార్యక్రమం పెట్టబోతున్నాం. ఆ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా రిజైనింగ్ని మీకు రాగలిగితే ప్రెస్ మీట్ పెట్టడం, లేకపోతే ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళ సొంతకాలు పెట్టి వాళ్ళకి మీకు తెలియజేయడం ఈ 15 రోజులు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మహోత్తర కార్యక్రమానికి
ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు సపోర్ట్ చేసి ఖమ్మం అభివృద్ధిలో కానీ డెవలప్మెంట్లో కానీ మేము చేసే పాత్రని సమాజం దృష్టి తీసుకుపోవాలని చెప్పి ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం.